హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మినీ శిల్పారామం అనమాట. ఇది నాగోల్లో ఉంటుంది. శిల్పారామం ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి ఉంటాయి, ఏ రోజులలో పోవాలి, అన్నీ ఉంటాయి. అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే మా చిన్నోనికి డ్రాయింగ్ కూడా వేయించాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీషియల్. మా బాబాకి 7th డేట్ రోజు వీక్ ఆఫ్ ఉండే, అయితే ఎక్కడికి వెళ్దాం అనుకొని ఆలోచించుకొని శిల్పారామం వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం శిల్పారామం వెళ్ళాలి అని, బట్ ఇప్పుడు కుదిరింది. మాలాగా ఇప్పటి వరకు శిల్పారామం వెళ్ళని వాళ్ళు ఉన్నారా, లేక హైటెక్ సిటీ శిల్పారామం వెళ్ళారా, కామెంట్ చేయండి. ఇంటి నుంచి బయలుదేరి పెట్రోల్ బంక్కి వచ్చాము. 4 అవుతున్నా కూడా ఎంత ఎండ కొడుతుందో చూడండి. మా వాడు ఈ బంక్ కూడా వదిలిపెట్టలేదు, ఆడ కూడా ఆడుతూనే ఉన్నాడు. మా వాడు నేను ఎక్కడికన్నా వెళ్దామంటే ముందు రెడీ అయి కూర్చుంటాం. అట్లా ఈరోజు మా వాడు ముందు రెడీ అయి బయటనే నిలబడ్డాడు, ఎప్పుడు పోవాలి అని. ఈవినింగ్ 4 అయింది కాబట్టి చాలా ట్రాఫిక్ ఉన్నది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేవారు ఈ టైం ఎండ్ వరకు చూడండి. నైట్ మేము వచ్చేటప్పుడు ఏం జరిగిందో చెప్తాను. మేము ఉండే మీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ హైవే కింద నుంచి ఉప్పల్కి వెళ్తున్నాము. ఉప్పల్కి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో కామినేని హాస్పిటల్ వస్తుంది. మేము శిల్పారామం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి లొకేషన్ పెట్టుకొని మరీ వెళ్తున్నాము. ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాక ఈ శిల్పారామం బోర్డు అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అట్లనే ఒక 2 minutes ముందుకు వెళ్తే ఇదే అండి శిల్పారామం. మేము అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడి నుంచి రూట్ బంద్ చేసిరంట. ఈ ముందు నుంచి వెళ్ళమన్నారు, అందుకే ముందు నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచే అండి లోపలికి ఎంట్రీ. ఇక్కడ December 15th నుంచి 31st December వరకు క్రాఫ్ట్ మేళా జరిగిందంట, కానీ మేము మిస్ అయిపోయాం. ఇక్కడే అండి వెహికల్ పార్కింగ్ చేసేది. వెహికల్ పార్కింగ్ చేసే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. లోపలికి ఎంట్రీ అయ్యే ఈ పూల చెట్లకున్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ నుంచి అండి మెయిన్ ఎంట్రీ. మనం ఫస్ట్ అయితే టికెట్ తీసుకుంటేందుకు వెళ్దాము. మా బావ టికెట్స్ తీసుకుంటున్నాడు. నేను మా బావ వచ్చాం కాబట్టి మాకు టికెట్స్ తీసుకుంటున్నాడు 2. పెద్దవాళ్ళకి 40 రూపాయలు అంట. 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు 20 రూపీస్ అంట. లోపలికి ఎంట్రీ అయ్యాక అసలు మామూలుగా లేదండి. చాలా గ్రీనరీ ప్లేసు, పెద్ద గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అంత మంది లేరు, టైం కాకపోవచ్చు, అందుకే ఒక 2-3 కనిపిస్తున్నారు. మనం ముందుకు వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. అటు కూడా వెళ్దాము. సన్లైట్ చూడండి ఎంత బాగా పడుతున్నదో. ఈ నాగోల్ ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి విజిట్ అవ్వండి. పిల్లలకు సంబంధించి అన్ని గేమ్స్ ఉంటాయి. మా బుడ్డోడు చూడండి దాని మీద కూర్చొని అస్సలు వెళ్ళట్లేదు. మీ పిల్లలు మాత్రం ఇక్కడికి తీసుకొస్తే అసలు ఆ గేమ్స్ నుంచి బయటికి వెళ్ళరు. మీకు ఇక్కడనే టైం సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో ఒకసారి చూడండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. లైటింగ్ చాలా బాగున్నది. ఇక్కడికి సాటర్డే సండే రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం వాకింగ్ ఏరియా అన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ మంచి చెట్లు, అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడికి చాలా ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి చిన్నపిల్లలతోటి. మనం కూడా చాలాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు. నాకు తెలిసి సాటర్డే సండే ఈ ప్లేస్ కూడా సరిపోదేమో, అంత జనాలు వస్తారు అనుకుంటా. ఇక్కడ వచ్చి ఎంత పెద్ద స్టేజ్ ఉందో చూడండి. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయంట. సాటర్డే సండే నైట్ సంగీతం, సింగింగు, ఇంకా చాలా అంటే చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయంట. మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి అంతమంది లేరు, కానీ కొంతమంది ఉన్నా కూడా మంచిగా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. మా బుడ్డోడు మాత్రం ఈ బండ్ల అంటే పిచ్చిగా ఆడుతున్నాడు, అస్సలు రావట్లేదు, లుపుతున్నాడు చూడండి దాని మీద కూర్చొని. ఇక్కడ ఎవరా అని చూస్తున్నారా, అందులో ఉన్నది నేనే అండి. ఎందుకంటే మనం సంగీతం వేయలేం కాబట్టి, వాళ్ళు ఎలాగో వేసిరు కాబట్టి అందులో మనం తలకాయ పెట్టి దిగడమే ఫోటో. ఇక్కడ ఉయ్యాల ఊగుతుంటే మా బాబు చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో. వాడంట ఉయ్యాల ఊగడంట, కింది దిగి కిందకు మీకు చూపించా కదా, ఇంకో ఇక్కడికి వచ్చాడు వాడు. అక్కడి నుంచి ఉయ్యాల దిగి ఇక్కడికి వచ్చి దిగినే ఉన్నాడు. అసలు మనల్ని ముట్టుకోనియట్లేడు అనమాట.
ఇక్కడ రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కిట్టు మమ్మీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి ముగ్గులు ఉన్నాయో, పక్కన డ్రాయింగ్స్ అవి ఉన్నాయి. ఇంకో ఇక్కడ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. మంచి మంచి డ్రెస్సులు 1000 రూపాయలకు 3 టాప్స్ అంట. మంచిగా ఉన్నాయి. నేను ఒక టాప్ తీసుకున్నా. ఎండ్ వరకు చూడండి, అది ఏ టాపో మీరు కూడా చూడండి. నైట్ టైంలో చూడండి ఎంత మంచి లైటింగ్ ఉన్నదో, అసలు చాలా బాగుంది. కానీ వీకెండ్లో వస్తే బాగుండు అని అనిపించింది. వీకెండ్లో వస్తే మనం ప్రోగ్రామ్స్ అన్నీ చూడొచ్చు. కానీ మీరు మాత్రం వీకెండ్లోనే రండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మొత్తం హ్యాండ్తో చేసిందే అంట, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మనం అంటే ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు, మనకి ఇంట్లోకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్, ఇంకా చిన్న చిన్న దేవుళ్ళ బొమ్మలు, సింగింగ్కి సంబంధించినవి, మనకి ఇంట్లో గుడికి సంబంధించిన బుట్టలు, అట్లా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 250 300 చెప్పిరన్నమాట. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. మా బుడ్డోడు చూడండి మళ్ళీ ఇది పట్టుకున్నాడు. అది 250 ఏమో చెప్పుండొచ్చు. ఇంకో మొత్తానికైతే ఈ బొమ్మ తీసుకున్నాం. ఇది కూడా 250 ఏమో పడింది. మీరు కొంచెం అడిగి తీసుకోండి, ఇస్తారు కొంచెం తక్కువ రేటుకైనా. ఇక్కడ మనకు శారీస్, బెడ్షీట్కి సంబంధించినవి, టాప్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది కలెక్షన్. లాంగ్ ఫ్రాక్స్, కుర్తీ సెట్ వచ్చి 750 అంట. కొంచెం మనం తక్కువ రేటుకు అడిగితే ఇస్తారు కూడా. ఇక్కడ చిన్న పిల్లలు ఫ్రాక్స్, ఇంకా లెహంగా టైప్ అట్లా చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా హ్యాండ్మేడే అన్నమాట. హ్యాండ్మేడ్ కుర్తీ చూడండి మా ముందు ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనం బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చార్మినార్లో ఎట్లున్నాయి ఇక్కడ కూడా అట్లనే ఉన్నాయి బ్యాంగిల్స్. ఇది హ్యాండ్తో వేస్తారంట డ్రాయింగ్. 300 500 800 అంటే 300 అంటే నార్మల్గా వస్తుంది, 500 అయితేనేమో మీడియంలో వస్తుంది, 800 అయితేనేమో కొంచెం థిక్గా వేస్తారన్నమాట. ఇక్కడ మా బాబుకి ఒక 400 తోటి మీడియం అంటే మామూలుగా నేరి థిక్ కాకుండా లైట్ కాకుండా మీడియంలో వేపిస్తున్నాం. 400 తీసుకుంటా అన్నారు. ఇక్కడ మా బాబుకి లైవ్ డ్రాయింగ్ వేపిస్తున్నాం. మీరు ఫోటో డ్రాయింగ్ కూడా అంటే ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటో వేయండి అన్న కూడా వేస్తారంట. కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. ఒకవేళ మా బాబు ఫేస్ కట్ చూసి ఇది డ్రాయింగ్ ఎట్లా వచ్చిందో ఒకసారి మీరు కూడా చెప్పండి. నాకు చిన్నప్పుడు డ్రాయింగ్ అంటే చాలా పిచ్చి. నాతోటి డ్రాయింగ్ చాలామంది వేయించుకునేటోళ్ళు. బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ పోయింది అన్నమాట. నేను బైపీసీ తీసుకున్నాను డిగ్రీలో. నాకు చాలా అంటే చాలా ఇష్టం డ్రాయింగ్. బట్ కొన్ని సమస్యల వల్ల డ్రాయింగ్ దూరం పెట్టవలసి వచ్చింది. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా డ్రాయింగ్ వేస్తారంట. కానీ చిన్నవాళ్ళ వేసే డ్రాయింగ్ రేటు బట్టి పెద్దవాళ్ళకి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ ఒక 5 to 10 minutes వేస్తారు అంతే, అంతలా కంప్లీట్ అయిపోతుంది. మా బుడ్డోడు మంచిగా ఏదో టైంపాస్ చేసుకుంటూ వాళ్ళ డాడీ మీద కూర్చున్నాడు. ఇందాక మేము బొమ్మ కొనిచ్చినాం కదా, ఆ బొమ్మతో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఈ బొమ్మని మనం ఎరేజ్తో ఎరేజ్ చేసినా పోదంట. ఆ పెన్సిల్ నేమ్ ఏదో చెప్పారు. ఇక్కడ డ్రాయింగ్ వేసేటప్పుడు నా మీద కూర్చోపెట్టుకుంటే అస్సలు ఉండలేదు. మా బావ ఏదో కన్ఫ్యూజ్ చేసి ఇంకా ఆయన మీద కూర్చోపెట్టుకున్నాడు. మనకి మెడలో ఏమైనా చైన్ కావాలన్నా వేస్తారంట డ్రాయింగ్ లాగా. ఒకవేళ మీరు కూడా ఈ శిల్పారామం వస్తే కన్ఫామ్గా మీ డ్రాయింగ్ వేయించుకోవడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళకి వేయించుకోపోయినా ఏం కాదు, కానీ చిన్నపిల్లలకు మాత్రం ఖచ్చితంగా వేయించండి. ఈ డ్రాయింగ్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు అంట, లేకపోతే నామినేషన్ చేసుకున్నా పెట్టుకోవచ్చు అంట. ఆ కళ్ళు వేయగానే ఎంత లుక్ వచ్చిందో చూడండి అసలు. ఈ డ్రాయింగ్ మా బాబు బర్త్డే వరకు ఫ్రేమ్ కట్టించాలని ఒక చిన్న కోరిక. మా బాబు బర్త్డే వచ్చేసి April 12 అన్నమాట. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మాకు చిన్నప్పటి నుంచి, నాకు కానీ మా హస్బెండ్కి కానీ చిన్నప్పటి నుంచి ఫోటోలు ఇప్పుడు మా దగ్గర లేవు ప్రస్తుతానికి. చెప్పాలి అంటే మా మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి. మా ఫొటోస్ ఓన్లీ ఫోన్లోనే షూట్ చేసాము, కెమెరాలో షూట్ చేయలేదు. అందుకే మా బాబుది ప్రతి ఒక్క పిక్ ఉండాలని, ఇది కూడా అందుకే ఫ్రేమ్ చేయించి పెట్టాలని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకవేళ రేపు వాడు పెద్ద అయ్యాక చూసుకున్న నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానా అని వానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ డ్రాయింగ్ ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం నేమ్స్ కూడా రాపించుకోవచ్చు. నేమ్స్ మా బాబు పేరు భువన్ తేజ్, మా బాబు పేరు కూడా రాస్తున్నారు అక్కడ. ఫైనల్ పిక్ అయితే ఇది అండి. ఎలా వచ్చిందో చూడండి. వాళ్ళ డాడీ వాడి ఫేస్లో చూడండి ఎంత సంతోషంగా ఉందో. ఇంకా చూడండి నైట్ టైంలో ఇందాక లైటింగ్ ఉందో చూడండి. అక్కడ శారీసు, డ్రెస్సులు, జ్యువెలరీ, బ్యాంగిల్స్, చాలా అంటే చాలా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని షాప్స్ కూడా తీయలేదండి. అదే సాటర్డే సండే అయితే అన్ని షాప్స్ ఓపెన్ అయ్యే ఉంటాయంట. ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు, మనకి ఇంట్లోకి సంబంధించిన ఇంట్లో పెట్టుకునే వాల్ డెకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి శారీస్ ఎంత బాగా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. శారీస్ క్లాత్, డ్రెస్ క్లాత్ కూడా చాలా బాగుంది. మన ఆడవాళ్ళు డబ్బులు తెచ్చుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా కొనవచ్చు. చెప్పాను కదా వాల్ డెకర్స్ ఎంత బాగా ఉన్నాయో చూడండి. కుండలు, కప్పులు, ఇంకా చెట్లు పెట్టుకోవడానికి, మనం కుకింగ్ ఐటమ్స్, కుకింగ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ చాలా దొరుకుతాయి. కానీ నేను తీసుకొచ్చుకోలేదు కుకింగ్కి సంబంధించినవి. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్మేడ్ వాచెస్, చైర్స్, ఇంకా చపాతీ చేసుకునే చిన్న చిన్న మంచాలు, ఇక్కడ చిన్న చిన్న మంచాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సైకిల్స్, మనం పికిల్స్ పెట్టుకోవడానికి, ఇంకా చిన్న చిన్న రోళ్ళు చెక్కతో చేసిన చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి రిక్షాలు ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి మిర్రర్ ఎంత బాగుందో, చాలా మంచి డిజైన్ వేసారు. కానీ మేమైతే రేట్ అడగలేదు. ఇక్కడికి వచ్చేస్తే మనం స్టార్టింగ్లో ఎంట్రీలోనే ఇక్కడ కిడ్స్ ప్లే అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఆడుకోవచ్చు. వాటికి రెంట్ పే చేసి మనం ఆడుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు హలీం తిననీకి ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు హలీం ఎక్కడ అంటే అక్కడ రోడ్ల మీద ఖచ్చితంగా అమ్ముతున్నారు. మీరు తిన్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ చూడలేదు, ట్రై చేయాలి. ఇక వచ్చేటప్పుడు చైనీస్ రెస్టారెంట్ అని ఉన్నది, అందులోకి వచ్చేసాం తిననీకి. చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాం. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. రెస్టారెంట్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మంచిగా సర్వ్ చేశారు. మీరు ఒకసారి వస్తే ఇక్కడ మీర్పేట్లో ఉంటుంది, ఇది చౌరస్తాలో ఉంటుంది. అది కాకోకుండా మళ్ళీ పన్నీర్ కూడా ఆర్డర్ చేసాము. మళ్ళీ ఒక చిన్న థమ్స్అప్ బాటిల్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇదే అండి నేను తీసుకున్న టాపు. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది 300 పడింది. మీరు వర్తా కాదో చెప్పండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ బ్యాంగిల్స్ వచ్చి 50 రూపీస్ పడింది. నేను 2 సెట్స్ తీసుకున్నాను 100 పెట్టేసి. ఇందాక చెప్పాను కదా మేము వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. కొంచెం చూసి డ్రైవ్ చేయండి. ఎవరైనా మన కోసం మన ఫ్యామిలీ ఉంటుందని ఆలోచించుకొని డ్రైవ్ చేయండి. మనం మంచిగా పోయినా ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకో.